హాయ్ కాజల్ గారు, ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నాం. అంటే మీరు రాగానే మీ వాయిస్ వినగానే తెలియని ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది, ఎనర్జీ వచ్చేస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. సో బంగారం సాంగ్ అయితే సపోర్ట్ చేయడానికి వచ్చారు. Yes, yes. సో రీతు గారి గురించి, పవన్ గారి గురించి ఎస్, రీతు అండ్ పవన్ వాళ్ళ బాండే ఒక బంగారంలో ఉంటుంది. అండ్ వాళ్ళిద్దరు కలిసి ఒక సాంగ్ చేశారు అంటే దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు చాట్ హిట్ ద చాట్ బస్టర్స్. సో వాళ్ళిద్దరు, దిస్ ఇస్ అ వెరీ నైస్ మూవ్ దే హ్యావ్ టేకెన్. ఇప్పటివరకు చాలా సీజన్స్లో చాలా బాండ్స్ చూసాం, కానీ ఎవరు ఇట్లా చేయడము మనం చూడలేదు. అంటే సాంగ్స్ వాళ్ళు ఇండివిజువల్గా చేసుకున్నారు, కానీ బాండ్ని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇట్లా కంటిన్యూ చేసి దే బ్లూమింగ్, దే ఫ్లరిషింగ్ ఇట్. సో ఇట్స్ నైస్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డిమాండ్ పవన్ మీద కానీ అండ్ రీతు గారి మీద కానీ కొన్ని రూమర్స్ అనేవి వచ్చాయి. సో ఆ టైంలో కొంచెం సఫర్ అయి ఉంటారు పర్సనల్లీ. సో అలాంటి సిచ్యువేషన్ మీరు చూసిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నేను చూసిన సిచ్యువేషన్స్ అంటే అర్థం కాల. అంటే మీరు కొంచెం క్లోజ్ ఉంటారు కాబట్టి రీతు గారికి. సో యా, అంటే ఫ్యాన్ వార్స్ అనేది చాలా కామన్. అండ్ ఫ్రెండ్స్ అన్నాక కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఉండరు. సో వాళ్ళు ఎప్పుడన్నా అట్లా ఏమన్నా సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఫ్యాన్స్ అట్లా ఏమన్నా రియాక్ట్ అయినప్పుడు యా తను చెప్తూ ఉంటుంది అప్పుడప్పుడు, చూడు కాజల్ ఇట్లా ఉంది అంటే ప్రతి చోట అలానే ఉంటుంది. వీ హ్యావ్ టు కోప్ అప్ అండ్ మూవ్ ఆన్. అంతే, మన బాండ్ ఇంపార్టెంట్, బయట ఎవరేమనుకుంటే ఏంటి అని చెప్తాను. అండ్ తను కూడా అదే ఫాలో అవుతుంది. సో కాజల్ గారిని మేము బయట కాకుండా సినిమాలో ఎప్పుడు చూస్తాం? త్వరలోనే. మాకేమన్నా అప్డేట్ అది రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత పక్కా చెప్తాను. బిగ్ మూవీ బట్ వెరీ స్మాల్, టైనీ రోల్.